నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. ప్రజెంట్ హైదరాబాద్లో అద్దెకు ఉండడానికి కూడా ఇల్లు దొరకలేని పరిస్థితి నెలకొంది. మరి ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని ఎక్కడైతే మనకి ల్యాండ్స్ ఉన్నాయో అక్కడ అపార్ట్మెంట్స్ కట్టడానికో లేదంటే ఇండివిజువల్ ఫ్లాట్స్ కట్టడానికో ప్రయత్నాలు అనేవి జరుగుతున్నాయి. మరి ఈ సిచ్యువేషన్లో హైదరాబాద్లో ఏదైతే అనువైన ప్లేస్, రాబో రోజుల్లో ఏ ప్రాంతం అభివృద్ధి చెందబోతుంది, అక్కడ ల్యాండ్ వాల్యూ ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఫ్యూచర్లో ఉండడానికి ఒక ఇల్లు అనేది ఒక కళ కాబట్టి దీని గురించి చాలామంది ఆశావాహులు ఉంటారు కాబట్టి వారి కోసం ఈ వీడియో. మరి దీని మీద మనకి క్లారిటీ ఇవ్వడానికి మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO, లెజెండరీ అవార్డు విన్నర్ అండ్ టుడెక్స్ స్పీకర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్, హైదరాబాద్లో ఉద్యోగాల కల్పన అనేది పెరుగుతుంది. ఎందుకంటే కంపెనీస్ అనేవి, పెట్టుబడులు అనేవి వస్తూ ఉండడం వల్ల జనావాసాలు అంటే వాళ్ళు నివసించడానికి కూడా ఎక్కువ అవసరాలు కావాల్సి వస్తుంది. మరి తక్కువ ప్లేస్లో ఎక్కువ మంది ఉండాలి కాబట్టి ఇప్పుడు ఆల్టర్నేట్ మనకి ఎక్కడుంది అంటారు? హైదరాబాద్ సిటీలో ఆప్షన్ ఎక్కడ ల్యాండ్ ఉంది అంటారు? చాలా టిపికల్ క్వశ్చన్ ఆన్సర్ చేయడం, బట్ నాకు తెలిసిన ఒపీనియన్ మీతో షేర్ చేస్తాను. తెలంగాణలో గత 10 సంవత్సరాలు పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు 9.5 సంవత్సరాలు ఏకదాటిగా పెరుగుతూనే పోయింది. కొత్త సీఎం వచ్చాక కొద్ది టైం తీసుకున్నారు. ఫస్ట్ 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు కొద్ది మందంగా ఉంది. తర్వాత స్లోగా పికప్ అయింది, బట్ అనుకున్నంత ఫాస్ట్గా పికప్ కాలేదు. అయితే అన్నిటికీ భిన్నంగా వెస్ట్ జోన్లో కేసీఆర్ గారు, కేటీఆర్ ఉన్నప్పుడు చాలా హైప్ వచ్చి 100 కోట్లు పర్ ఏకర్. దానికి ధీటుగా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, నేను 15-20 సంవత్సరాల క్రితమే నా కెరియర్ని రియల్టర్గా మొదలుపెట్టాను. మీరు ఇప్పుడు 100 కోట్లు, నేను 15 లక్షలు 20 లక్షల ఎకరం ఉన్నప్పుడే నేను బిజినెస్ చేశాను, నేను ఇల్లు కట్టాను అన్నాడు. సో దాంతో ప్రజల తాలూకా ఎక్స్పెక్టేషన్ అమాంతంగా పెరిగిపోయి, అంటే అంతకుముందున్న గవర్నమెంట్ అంటే బాగా పెరుగుతాయని ఆ స్టేట్మెంట్ అలా ఉంది. చాలా ఒక డైరెక్టర్ ఉన్నాడు అనుకోండి, ఆయన 5 సంవత్సరాలు తీస్తాడు ఫిల్మ్, ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అవునా. అదే హీరో నెక్స్ట్ డైరెక్టర్కి వెళ్తే ఫెయిల్ అవుతున్నాడు. ఒకటి కాదు 4-5 కేసులు చూసామని, పేర్లు చెప్పట్లేదు. సో దట్ మీన్స్ ఈయన సెట్ చేసే మార్కు పీక్లో ఉంటుంది, అది రీచ్ అవ్వాలంటే చాలా కష్టం. అండ్ టుడే వన్ ఆఫ్ ది వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ అయిపోయాడు. ప్రపంచ స్థాయిలో ఆస్కార్ అవార్డు లెవెల్కి వెళ్ళిందంటే వెరీ పెద్ద మాట. ఇక్కడ ఏమైందంటే అనుకున్న ప్రకారంగా రేట్లు అంత పెరగలేదు. 100 కోట్లు అనేది అప్పటికి ఆర్టిఫిషియల్ చంపి కొద్దిగా సెటిల్ అయింది. ఇప్పుడు ఒక 1 వీక్ బ్యాక్ ఆక్షన్ అయింది, 177 కోట్లు పర్ ఏకర్ అమ్మారు రాయదుర్గం దగ్గర, నాలెడ్జ్ సిటీ. ఇంకొక ల్యాండు అది ఫస్ట్ 7.67 ఎకరాలు, సెకండ్ 11 ఎకరాలు, 141.5 కోట్లకి అమ్మారు. అంటే ఎక్కడున్నాం మనం? 100 కోట్లే ఎక్కువ అనుకుంటే 177 కోట్లు. ఇది పక్కన పెడితే బాంబేలో మన RBI ఒక ల్యాండ్ కొన్నారు, 4 acres ఎంతో, 4 acres ప్లస్ 840 కోట్లు పర్ ఏకర్. అంటే వేర్ ఈజ్ 50-60, వేర్ ఈజ్ 100, వేర్ ఈజ్ 170. సో హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు రాక్ ఇన్ రియల్ ఎస్టేట్ డిస్రెస్పెక్ట్ టు ఎనీ పార్టీ బీయింగ్ ద సీఎం. అంతకుముందున్న గత సీఎంలు అందరూ కూడా దీన్ని పాటుపడి ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేశారు. అటు నందమూరి తారక రామారావు గారు, అంతకుముందు మర్రి చెన్నారెడ్డి గారు, నేతృజమల్ జనార్దన్ రెడ్డి, విజయభాస్కర్, అందరూ ఉన్నారు. విజయభాస్కర్ గారు, ఇప్పుడు రామారావు గారు, తర్వాత చంద్రబాబు గారు, రాజశేఖర్ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషయ్య గారు, తర్వాత కేసీఆర్ గారు, దాని తర్వాత ఇప్పుడు రేవంత్ గారు. సో ప్రతిసారి హైదరాబాద్ ఎలా ఉందంటే 77-78 సంవత్సరాల్లో పెరిగింది. హైదరాబాద్ ఇంత స్టేజ్కి వచ్చింది. సో ఎందుకు పెరుగుతుందంటే, నేను చెప్పాను అంతకుముందు కూడా, ఈ ప్రపంచంలో భూమి అనేది ఎప్పటికీ పెరగదు. మొత్తం భూమిలో సోమబాబు గారు ఏమన్నారంటే 75% ఓషన్స్ అంటే నీరు, ఇంకొక 5% గుట్టలు, కొండలు, మిగిలినంత 20%. 50 సంవత్సరాలు నువ్వు పుట్టకముందు ఎంత ఉందో ఇప్పుడు 50 సంవత్సరాలు ల్యాండ్ అంతే ఉంది. కానీ పాపులేషన్ అమాంతంగా మనం ఎక్కడ కంట్రోల్, చైనా వాడు కంట్రోల్ చేస్తే మన సెకండ్ ఉన్నాడు, చైనా వాడు కంట్రోల్ చేస్తే మనం ప్రొడక్షన్ పెంచేస్తున్నాం. సో వేర్ దే విల్ సర్వైవ్. ఒక ఎకరంలో 30 ఫ్లోర్ 40 ఫ్లోర్లు వేస్తున్నారు. తెలంగాణ గవర్నమెంట్ FSI తీసింది, ఏది ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అంటారు. నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ హైట్ లేదు, 60, 70, 80, 90, 100 ఫ్లోర్స్ కూడా కట్టుకోవచ్చు అన్నారు. కానీ సామాన్యుడు కొనుక్కోడు. 10,000 ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఈ 177 కోట్లకు చేస్తే ఇది ఎవరు కొన్నారు? ఇంకొక ఆశ్చర్యకరమైన రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కొనలే,
ఫార్మా కంపెనీ వాడు కొన్నాడు, ఎంఎస్ఎన్ రియాలిటీ. ఓకే. సో అది ఫార్మా వాళ్ళు, సాఫ్ట్వేర్, ఎఫ్ఎంసీజీ వాళ్ళు అందరూ కూడా, మెడికల్ వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ వైపే చూస్తున్నారు. ఒకప్పుడు మీరు చూసుకుంటే అగ్రికల్చర్ మీద బతికేవాళ్ళం మన ముత్తాతలు, తాతలు, అవునా? అవును సార్. తర్వాత లిటిల్ మెడికల్ ఫార్మా వచ్చింది, దాని తర్వాత ఎలక్ట్రానిక్స్ వచ్చింది, దాని తర్వాత ఐటీ వచ్చింది, దాని తర్వాత కంప్యూటర్స్ వచ్చింది, ఇప్పుడు లేటెస్ట్గా ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ. ఇప్పుడు ఇవన్నిటికీ మించిపోయింది రియల్ ఎస్టేట్. ఇది వాస్తవం. 30% ఆఫ్ బిలియనర్స్ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్ ఇన్ ఇండియా. అది గ్రేటెస్ట్. 30 రాష్ట్రాలు, 29 రాష్ట్రాల్లో హైదరాబాద్లో అలోన్ 30% ఉన్నారు. చాలా పెద్ద మాట. అందులో సగం మంది ఫార్మా కంపెనీ ఉన్నారు, దివీస్ ల్యాబొరేటరీ, డాక్టర్ రెడ్డిస్, ఇవన్నీ. అంటే మిగతా రియల్ ఎస్టేట్తో పాటు మై హోమ్, రామేశ్వరరావు వీరందరూ ఉన్నారు. సో నేను చెప్పేది అంటే రియల్ ఎస్టేట్ ఎన్నటికీ తరగని మమత. ఓకే. ప్రతి ఒక్కడికి, ఈ భూమి మీద పుట్టిన ప్రతి అమ్మాయికి, అబ్బాయికి, మనిషికి సొంత ఇంటి కళ అనేది సహజం. అవును సార్. జనరల్గా మనం ఏమన్నా లైఫ్లో ఫస్ట్ మంచిగా చదువుకోవాలి, మంచి జాబ్ రావాలి, మంచి పెళ్ళి భార్య దొరకాలి, మంచిగా పిల్లలు పుట్టాలి, లగ్జరీ కారు కొనుక్కోవాలి, లాస్ట్కి వచ్చేది ఇల్లు కొనుక్కోవాలి. సొంత ఇల్లు ఉంటే, నేను ప్రతి ఒక్కరికి చెప్తాను అనమాట, సొంత ఇల్లు ఉంటే, సొంత ల్యాండ్ ఉంటే ఎప్పటికైనా మీరు హ్యాపీ ఉంటుంది. లేకపోతే మీరు టెనెంట్గా ఉన్నారనుకోండి, బిజినెస్ తగ్గిపోయింది, జాబ్ పోయింది, ఎప్పుడు ఏం చేయాలి, రోడ్డు మీద పడేస్తారు కదా ఓనర్స్. అప్పుడు కనీసం మన ఓన్ ఇవాళ ప్లాట్ కొనుక్కున్న తర్వాత చిన్న గుడిసి చేసుకుంటే పచ్చడి మీద తీలు తినైనా బతకొచ్చు. అది నేను చెప్పేది. ఇప్పుడు కూడా ఒక 100-200 గజాల ల్యాండ్ దూరంగా కొనుక్కోండి, దగ్గర అవసరం లేదు. ఒక 1/4 కేజీ 1/2 కేజీ గోల్డ్, ఈ మధ్యలో సిల్వర్ అంటున్నాను. సో మీ ఇన్వెస్ట్మెంట్ని సగం దీని మీద పెట్టండి. ఇప్పుడు ఎప్పుడైనా ఇమీడియట్ కరోనా వచ్చింది, 20 లక్షలు కావాలి, ఎవరు ఇస్తారు మనకి? ఎవరు దగ్గర వాళ్ళు, దూరం వాళ్ళు డబ్బులు అడగగానే మాయమైపోతారు. ఆ సబ్జెక్ట్ అలాంటి. డబ్బులు అడగనంత బెల్లం చుట్టూ ఏగులు ఉంటాయి, బెల్లం తీస్తే ఏగులనే ఎగిరిపోతాయి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తా. ఒక తండ్రి ఒక కొడుకుని అడిగాడు, నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారంటే 150 మంది ఫ్రెండ్స్ ఉన్నారు అన్నాడు. మీకు ఎంతమంది ఉన్నారంటే నాకు 1.5 అని చెప్పాడంట. అయితే చూద్దాం నీ ఫ్రెండ్స్ ఎంత వెళ్ళి నా ఫ్రెండ్స్ ఎంత, ఒక టెస్ట్ పెట్టారంట. ఒక అబ్బాయినో మనిషిని చంపేసి గోన్మూట్లో పెట్టేశాడు. ఆ బాడీని తీసుకెళ్ళి మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి నేను చంపేశాను, పోలీసులు వెనకాల దొరుకుతున్నారు, ఏం చేయాలని అడుగు. ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు, తలిపేసేస్తాడు, వినగానే తలిపేసేస్తాడు. ఇంకో ఫ్రెండ్ మాట్లాడి కూర్చొని, ఇది నేను రిస్క్ తీసుకున్నాడు. ఇట్లా 7-8 మంది దగ్గరికి ఎవడూ యాక్సెప్ట్ చేయలేదు. మళ్ళీ తిరిగి నాన్న ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. సరే నా ఫ్రెండ్, చిన్ననాటి ఫ్రెండ్ ఉన్నాడు ఊర్లో, ఇదే బాడీ పట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆ ఒక ఆయన పిలిచి, ఎవరు అంటే పలానా మనిషిని, అబ్బాయిని అంటే, అలాగే రాబాబు లోనికి రా, ఇది ఇట్లా ఉందంటే లోన్ పెట్టి ఇచ్చాడంటే, పెట్టి భోజనం పెట్టి నువ్వు వెళ్ళానా, దీని గురించి నేను చూసుకుంటాను అని చెప్పి పంపించాడు. అంటే ఏమర్థమైంది దీన్ని బట్టి? అంటే ఫ్రెండ్స్ ఉండడం గ్రేట్ కాదు, ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు. ఆపదలో ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఇన్ డీడ్ అని అంటారు మన చిన్నప్పుడు. సో అది ఎందుకు చెప్తుంటే, ఇక్కడ ఇల్లు కూడా మనకు అంతే అవసరం, గోల్డ్ కూడా అంతే అవసరం, సిల్వర్ కూడా అంతే అవసరం. సో ఇన్వెస్ట్మెంట్ షేర్ చేసుకునే వాళ్ళు ఎవరైనా డిస్ట్రిబ్యూట్ చేసుకోండి రిస్క్ని. కొంత రియల్ ఎస్టేట్లో పెట్టండి, కొంత గోల్డ్ సిల్వర్లో పెట్టండి, కొంత స్టాక్ మార్కెట్ పెట్టండి, కొంత మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి, కొన్ని ఎన్పిఎస్ బాండ్స్ ఉన్నాయి, అందులో పెడితే రిస్క్ ఉంటుంది మీకు. ఇంకొక లాస్ట్ మాట ఏంటంటే, చాలామంది ఖర్చు అయిన తర్వాత మిగిలింది సేవ్ చేద్దాం అనుకున్నారు, తప్పు. మీరు సేవ్ ఎంత చేయాలి, 30% సేవ్ చేసి పక్కన పెట్టేసారు, 70% అడ్జస్ట్ అవ్వండి. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ లేకపోతే యూ ఈట్ దాల్ రోటీ, బట్ యూ షుడ్ సేవ్. ఒక మనిషికి 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు 40-50 లక్షల అసెట్ బ్యాలెన్స్ ఉంటేనే వాడు మనిషి, లేకపోతే వాడు కెరీర్ లేదు, సంథింగ్ రాంగ్. దీని అనుభవం, పర్సనల్ ఎక్స్పీరియన్స్, రియల్ ఎస్టేట్ సంబంధం. సో ఇవన్నీ చూసుకుంటే డెఫినెట్గా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో తక్కువ జాగాలో ఎక్కువ ఫ్లోర్స్ వస్తుంది. గ్రీన్ జంగల్ కాస్త కాంక్రీట్ జంగల్, వాటి ఆప్షన్స్ లేవు మనకి. రేట్లు అనేది అమాంతంగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు అందరూ వెస్ట్ వేవ్ చూస్తున్నారు. నేను దీని నుంచి కూడా ఇంకా తెల్లాపూర్, కొల్లూరు కూడా పికప్ అయిపోయింది. ఇంకా కొద్దిగా మీరు సంగారెడ్డి దాకా వెళ్ళిపోతున్నారు, షాద్నగర్ దాకా వెళ్ళిపోతున్నారు, ఇటు ముచ్చర్ల, కందుకూరు, చౌటుపల్లు, మేడ్చల్, కొంపలు, ఎక్కడ దాకా. సో మీరు డబ్బులున్న కెపాసిటీ కొనుక్కోండి. అండ్ దీనికి మనం రియల్టర్ ఆప్షన్లో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఉంది. ఎవరికైనా ₹1,00,00,000 50 లక్షలు పెట్టుకోవాలంటే ఎక్కడ పెట్టాలో తెలియతే మన అపాయింట్మెంట్ తీసుకుంటే నేను డీటెయిల్గా 1 అవర్ స్పెండ్ చేసి వాళ్ళకి కెనాల్ ఇస్తాను. నువ్వు రెంట్ కొనాలా, లేకపోతే ప్లాట్ కొనుక్కోవాలా, లేకపోతే ట్రేడింగా, లేకపోతే లాంగ్ టర్మ్ అని చెప్పి దాన్ని బట్టి స్ట్రాటజీ ఇస్తాం. ఇప్పటివరకు కొన్ని వేల మంది హెల్ప్ చేస్తాం. థ్యాంక్ యూ.